పార్టీ సిపిఐ మనిషిని ఆడిగారు చనిపోతే మనిషి ఎవరికి బాధ్యులు దేనికంటే ఇక్కడ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ధర్నా చౌక్ తరలించాలి. ఇక్కడ బండ మైసమ్మ భీమా మైదాన్ అంబేద్కర్ కాలనీ ఎల్ఐసి కాలనీకి సంబంధించిన వాసులము అందరం వచ్చి శాంతియుతంగా ఇక్కడ ధర్నా కూర్చున్నాము. ఎందుకంటే ఇక్కడ ధర్నా చౌక్ తరలించాలని. కానీ సిపిఐ వాళ్ళు ఎక్కడి నుంచో ప్లాన్ చేసుకొని గత 10 రోజుల నుంచి జన సమీకరణ చేసి ఇక్కడ అకామిడేషన్ పెట్టుకొని ఎవరెవరిన వాళ్ళ ఉద్దేశం దౌర్జన్యం చేయాలి, హింసపరచాలి. ఇలా వ్యక్తులను గాయపరిచి రక్తయుతంగా పెద్ద పెద్ద కట్టలు తెచ్చుకొని బొంగులు తెచ్చుకొని వాళ్ళ చేల కట్టలు చిన్న చిన్న చాకులు పట్టుకొని వచ్చుకొని దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు పోలీస్. మేము ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ బస్తీవాసులు అందరూ కూడా నిన్న ఇక్కడ పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలు జరుగుతాయని మేబీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకున్నారో ఏమో. దగ్గర 15,000 నుంచి 2,000 మంది పోలీసులు వచ్చిండ్రు. కానీ మేము అందరం బస్తీవాసులము రిక్వెస్ట్ చేసుకొని ఇట్లాంటి చర్యలు కావద్దు, మాకొద్దు, మేము బస్తీవాసులం, మేము మా సమస్యని మేము పరిష్కరించుకుంటామని బస్తీవాసులం అందరం పోయి కమిషనర్ కి నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది చూస్తే మేము చేసిందంతా తప్పు అనిపిస్తుంది. హింసించడం జరిగింది. ఆడవాళ్ళు ఉన్నారు, ప్లాన్ తోడు వచ్చి మనుషులను హింసించి ఆడవాళ్ళని ముందుకు కట్టి వాళ్ళు సిగ్గు లేకుండా ఎప్పటి నుంచో సిపిఎం నేతలు కావాలని తమపై దాడి చేస్తున్నారంటూ వాకర్స్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు పరిస్థితి ఇంకొకలాగుంది. ధర్నా చౌక్ కాపాడాలంటూ మరోవైపు విపక్షాలు కూడా ధర్నా చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తోపులాట జరిగి ఒకరినొకరు కర్రలు తీసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. తీవ్రమైన తోపులాట నేపథ్యంలో కొందరికి గాయాలు కూడా పరిస్థితి కనబడుతుంది. ఒకరిపై ఒకరినొకరు తిట్టుకుంటూ నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి ధర్నా చౌక్ దగ్గర కనిపిస్తోంది. ధర్నా చౌక్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరా పార్క్ దగ్గర విపక్షాలు వాళ్ళ ఇచ్చిన పిలుపు మేరకు కూడా అన్ని విపక్షాలు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ధర్నా చౌక్ ఇక్కడ వద్దు అంటూ కూడా ఇద్దరికి ఎవరికి వారు పోటాపోటీగా తమ నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొనుందని చెప్పొచ్చు. ధర్నా చౌక్ దగ్గర 2 వర్గాల మధ్య తోపులాట జరిగి ఒకరినొకరు తోసుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొనుంది. మన ధర్నా చౌక్ దగ్గర మరికొంతమంది సిపిఐ నేతలంతా కూడా అక్కడి నుంచి వచ్చి ధర్నా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ పోలీసులు లేని పరిస్థితి, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. సిపిఐ నేతలు కావాలని తమ మీద దౌర్జన్యం చేశారంటున్నారు. కానీ చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వమే టీఆర్ఎస్ కార్యకర్తల్ని పంపించి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళ మీద రెచ్చగొట్టేటువంటి చర్యలు చేసింది. టీఆర్ఎస్ కేవి మారయ్య రాష్ట్ర నాయకుడు, ఆయన ఈరోజు ధర్నా దగ్గర కూర్చున్నాడు. సాయన్న అనే అతను ఒక లీడరు, ఆయన కూర్చున్నాడు. బస్తీలలో ఉండే టీఆర్ఎస్ లీడర్స్ అందరూ కూడా ర్యాలీగా మొబిలైజ్ చేశారు. అంటే ఇక్కడ స్పష్టమైంది, వాకర్స్ లేరు, పక్కనటువంటి కాలనీస్ వాళ్ళు లేరు, ఎల్ఐసి కాలనీ లేదు, ఎవరు లేరు. మీ వాళ్ళు అక్కడ గాయాలయ్యాయి, మీ వాళ్ళు అక్కడ కొట్టారు, రక్తాలు వచ్చినట్టు కొట్టారని చెప్పి అది చాలా పశ్చాబద్ధం. వాళ్ళు ప్రిపేర్డ్ గా ధర్నా చేసి గొడవ చేసి ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ రోజు రెచ్చగొట్టడానికి తీసుకొచ్చిందని మేము ఇంతకు ముందే ఆరోపించాం. అది వాస్తవం అనేది ఇప్పుడు జరిగినటువంటి ఘటన ద్వారా అర్థమవుతుంది. ప్రభుత్వమే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మా మీద కూడా రాళ్లు విసిరారు. దీనికి జవాబు ప్రభుత్వం చెప్తుందా? మా మీద కూడా రాళ్లు విసిరి ఈ రోజు కూర్చున్న వాళ్ళ మీద కూర్చున్న వాళ్ళ మీద ర్యాలీ విసిరారు. ఇది రెచ్చగొట్టడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటిది అనేది మేము చెప్పదలుచుకున్నాం. 2 వర్గాలు కూడా ఇక్కడ పోటాపోటీగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ధర్నా చౌక్ దగ్గర ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణంగా మారింది. ఒకరిపై ఒకరు తోపులాడు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొనుంది. ఒకవైపు వాకర్స్ అసోసియేషన్ స్థానికులు ధర్నా చౌక్ ఇక్కడ వద్దు అంటూ నినాదాలు చేస్తుంటే ధర్నా చౌక్ ను కాపాడండి, ధర్నా చౌక్ ఇక్కడే ఉండాలి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పరిరక్షించుకుంటారు.
ధర్నా చౌక్ నుంచి లైవ్ ని చూస్తున్నాము. ధర్నా చౌక్ పై పోటాపోటీ ఆందోళనలు మొదలయ్యాయి. ధర్నా చౌక్ను తరలించవద్దని జేఏసీ ఆధ్వర్యంలోని ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ నేతలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు. వికలాంగులు, రిక్షా కార్మికులు ఆందోళన చేయాలి అంటే ఎక్కడికి వెళ్లాలని నేతలు ప్రశ్నిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. జనసేన కూడా ధర్నాలో పాల్గొంది. ధర్నా చౌక్ను ఇక్కడి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తోంది. జనసేన కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. సడన్గా ఇలా ఉంటుండగా స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ అక్కడికి వచ్చారు. ధర్నా చౌక్ని ఇక్కడి నుంచి తరలించాల్సిందే, ఈ ధర్నా చౌక్ ఇక్కడ ఉండడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయని వాకర్స్ అసోసియేషన్ అలాగే స్థానికులు. సో దీంతో అటు సిపిఐ వామపక్ష సంఘాలకు, ఇటు ధర్నా చౌక్లో ఈ స్థానికులకు మధ్య వాగ్వాదం నడిచినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో మనం లైవ్లో చూస్తున్నాం. ఒక చాకు కూడా ఇస్తున్నారు పైకి. ఆడవాళ్ళు చెప్పులు ముందు వెనకాల నుంచి రౌడీలాగా కార్యకర్తలు కావాలి, రౌడీలు, గుండాలు, సిపిఐ పార్టీ నిలడాలి. అవేనా మనుషులు గాయపడ్డామా అండి? మధ్యలో ఆడవాళ్ళు ముందుకు వచ్చారు, చెప్పులు లేపి ముందుకు వస్తారు. ఆడవాళ్ళు ఏమి అనలేము కదా. వెనకాల నుంచి వాళ్ళు రౌడీలాగా రాళ్ళు, రబ్బలు, ఆరే రాడదాం జరిగింది. అంటే మనుషులను గాయపడి చంపుతున్న వాళ్ళకి తిరిగేది. స్థానికులు హైదరాబాదీలు వాళ్ళు ఎక్కడ ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ధర్నా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు చూపించండి. అందరూ అవుట్స్కట్స్ లో నుంచి తీసుకొని వచ్చేసి, గ్రామాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ ఉన్నటువంటి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నా చౌక్ని ఎట్లయినా డిస్టర్బ్ చేసి వీళ్ళని గాయపరచాలనే ఉద్దేశంతో రౌడీలని మొత్తం గుండాలను తీసుకొని వచ్చేసి రాడ్లు వాళ్ళు జెండాలకు కట్టే రాడ్లతోటి పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వచ్చి కర్రలు వేసేసి రాళ్ళు ఇస్తున్నారు పైకి. వాళ్ళు ఏమైనా స్థానికులు, ఇక్కడ వాళ్ళు ఏమైనా సరౌండింగ్ లో ఉండే వాళ్ళు ఒక నాయకుడు ఇక్కడ ఉన్నవాడు కూడా లేడు. మొత్తం సిపిఐ స్థానికులు కాకుండా బయట నుంచి వచ్చేసి ఇక్కడ గుండాయిజం చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమే ఎక్కడ వేసినా ఇదే పరిస్థితి. వామపక్ష నేతలు కూడా ఆందోళనలకు దిగాయి. సిపిఎం నేతలు, కార్యకర్తలు కూడా ధర్నా చౌక్ను తరలించవద్దని ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చౌక్ను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తూ ఉంటున్నారు. అయితే స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ను ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నా చౌక్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ధర్నా చౌక్ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నా చౌక్ వల్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారిపోతున్నాయని, సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతోందని, వాకింగ్ కూడా చేసుకోలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతో అటు వామపక్ష కార్యకర్తలకి అలాగే స్థానికులకు మధ్య వాగ్వాదం వచ్చింది. రాళ్లు రుబ్బుకునే పరిస్థితి వచ్చింది, కర్రలతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. మహిళల్ని ముందు పెట్టి వామపక్ష కార్యకర్తలు మాపై దాడికి దిగారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్థానికుల నుంచి వస్తోంది. స్థానికులు కొద్దిమంది గాయపడ్డట్టుగా కూడా లైవ్ దృశ్యాలను బట్టి మనకు తెలుస్తోంది. సో పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడికి మోహరించి ఉన్నారు, కానీ పోలీసులు ఎక్కడా కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్న పరిస్థితి లేదు. వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదాన్ని అదుపు చేయాల్సిన పోలీసులు అక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతం స్థానికులకు, వామపక్ష కార్యకర్తలకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఇంకా ధర్నా చౌక్లో ఉద్రిక్త పరిస్థితులు మనం లైవ్ దృశ్యాల్లో చూస్తూనే ఉన్నాం. అన్న ఒక కుర్చీ తీసుకో.
దృశ్యాల్లో ప్రస్తుతం మనం పోలీసులను చూస్తున్నాము. కానీ పోలీసులు ఉండగానే వాగ్వాదం ఎలా జరిగింది, దాడులు ఎలా జరిగాయి అనేది చూడాలి. ఇరు వర్గాల్ని ప్రస్తుతం శాంతింపజేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది. సో వాకర్స్ అసోసియేషన్ స్థానికులకు అలాగే కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నడిచింది, తోపులాట నడిచింది. దాంతో కర్రలతోటి రాళ్లతోటి కొట్టుకునే దాకా వచ్చింది. ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున ఆముడుగా అక్కడికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో రక్షణగా వాళ్ళు కేన్లను అవి వేసుకున్న బాడీ కేన్స్ అవి ధరించిన దృశ్యాలు, హెల్మెట్లు ధరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ధర్నా చౌక్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన పోలీసులు అందుకు సమాయత్తమై వచ్చినట్టుగా దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ నిజానికి ఘర్షణ అటు సిపిఐ వామపక్ష కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఉంటుందని అంతా అనుకున్నాం. కానీ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ని ఇక్కడి నుంచి తొలగించాల్సిందే అంటూ అక్కడికి రావడంతో వామపక్ష నిరసనకారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం నడిచినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని కంట్రోల్ చేసే పనిలో పోలీసులు అక్కడకు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. సో ఈ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నం ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. ఒకడు ధర్నా చౌక్ని అక్కడ ఉంచాలని, మరొకరు ధర్నా చౌక్ని ఇక్కడ నుంచి తీసేయాలని. స్థానికులకు సౌండ్ పొల్యూషను, లేకపోతే పరిసరాలు అపరిశుభ్రం అయిపోవడం, లేకపోతే ప్రశాంతంగా వాకింగ్ చేసుకోలేకపోవడం లాంటి కారణాలు స్థానికులు చూపిస్తున్నారు. కానీ ధర్నా చౌక్లో ఇక్కడ తీసివేయకూడదని అటు వామపక్ష, జనసేన, ఇంకా కాంగ్రెస్, ఇతర పార్టీ కార్యకర్తలు, రాజకీయ పక్షాలన్నీ కూడా ధర్నా చౌక్ను అక్కడే ఉంచాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సో దీన్ని అదుపు చేసేందుకు పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. జెండా కర్రలతోటి, రాడ్లతోటి కూడా తమపై దాడి చేశారని స్థానికులు మీడియాతో వాపోతా ఉన్న దృశ్యాలని చూసాము. స్థానికులకు ఈ నేపథ్యంలో కొద్ది గాయాలవడం కూడా చూసాము. సో ఇరుపక్షాలు వాగ్వాదాలు చేసుకున్నారు. దాంతో చేయి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వామపక్ష నిరసనకారులు మాపై దాడులకు దిగారు. రౌడీలను, గూండాలను తీసుకొచ్చి ఈ నిరసన కార్యక్రమంలో మహిళల్ని ముందుంచి మాపై దాడి చేశారని స్థానికులు వాపోతా ఉన్న పరిస్థితి. సిపిఐ వామపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున జెండా కర్రలతోటి అక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అవే కర్రలతోటి, రాడ్లతోటి మాపై దాడి చేశారని స్థానికులు వాపోతున్నారు. స్థానికులు ఎట్టి పరిస్థితులను ధర్నా చౌక్ని ఇక్కడి నుంచి తొలగించాలని పట్టుబడుతుంటే వామపక్ష, మిగిలిన రాజకీయ పక్ష నేతల, కార్యకర్తలంతా కూడా ధర్నా చౌక్ని ఇక్కడే ఉంచాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి. ఈ రెండు పక్షాలని ప్రస్తుతం సముదాయించే ప్రయత్నం పోలీసులు అక్కడ చేస్తున్నారు. మీడియా కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. ఇందిరా చౌక్, ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ఘర్షణ పూర్తి వాతావరణాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓ పక్క ట్రాఫిక్ అటుగా వెళుతూ ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. ప్రజలు కూడా అక్కడే ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు, స్థానికులు చేరుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ పూర్తి వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉంది. లోపలికి వెళ్ళకండి మీరు. అరే ఇప్పుడు అవసరం ఆన్ చేసుకున్నారు కదా మైక్. పెట్టే ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నావా? ఇందిరా పార్క్ దగ్గర ఘర్షణ వాతావరణాన్ని చూస్తున్నాము. సిపిఎం, సిపిఐ కార్యకర్తలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతోంది, తోపులాట జరుగుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చౌక్పై ఉదయం నుంచే పోటాపోటీగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్నా చౌక్ను ఇక్కడి నుంచి తరలించవద్దని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్, అలాగే జనసేన, మిగిలిన సిపిఎం, సిపిఐ పార్టీ నేతలు అంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ధర్నా చౌక్ను ఇక్కడి నుంచి తొలగించవద్దని. మరోవైపు ధర్నా చౌక్ను ఇందిరా పార్క్ నుంచి తరలించవద్దనే కార్యక్రమంలో జనసేన పార్టీ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. సో తెలంగాణలో తొలిసారిగా ఓ నిరసన కార్యక్రమంలో జనసేన పాల్గొంది. ప్రజా సంఘాలు, తెలంగాణలోని విపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపింది.
మరోవైపు స్థానికులు వాకర్స్ అసోసియేషన్ వాదన మరోలా ఉంది. ధర్నా చౌక్ను ఇక్కడి నుంచి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు స్థానికులు ప్రస్తుతం అక్కడ ఈ ప్రాంతాలు అపరిశుభ్రంగా మారిపోతున్నాయని, సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతోందని, వాకింగ్ చేసుకోలేకపోతున్నామని ఇత్యాది కారణాల వల్ల ధర్నా చౌక్ను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తొలగించాల్సిందేనని స్థానికులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జెండా కర్రలతోటి రాడ్లతోటి దాడి జరిగింది. రాళ్లు కూడా విసురుకున్నారని చెప్తున్నారు. సో స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. వామపక్ష కార్యకర్తల ముసుగులో గూండాలు, రౌడీలు వచ్చి మాపై మహిళల్ని ముందుంచి దాడి చేశారని చెప్పి వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెట్ట ఆల్రెడీ